వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఫలప్రదంగా జరిగినట్టు తెలిసింది. ఇందులో ప్రధానంగా ఏపీలో కలిపిన ఏటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నయ్యగూడెం, పిచ్కలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు 2 రాష్ట్రాల సీఎంలు కేంద్ర హోంశాఖకు లెటర్ రాయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. శనివారం ప్రజాభవన్లో 2 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశం మొదలైన తర్వాత సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సహకరించాలని చంద్రబాబును రేవంత్ కోరారు. ఇక విభజన సమస్యల పరిష్కారానికి కలిసి నడవాలని ప్రతిపాదన రాగా ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిది ఏదీ ఉండదని ఇద్దరు సీఎంలు అంగీకారం తెలిపారు. 2 రాష్ట్రాల ప్రజలకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు ఉండాలని, ఏపీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్, డెవలప్మెంట్ ఎక్కడా దెబ్బతినకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. తెలంగాణ, ఏపీకి తప్పకుండా మంచి జరుగుతుందని, గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇప్పుడు కూడా తన వంతు సహకారం అందించనున్నట్లు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. యువతకు డ్రగ్స్ శాపంగా మారిందని, ఈ సమస్య 2 రాష్ట్రాలను వేధిస్తుందని సమావేశంలో చర్చించారు. మరో పంజాబ్లా మారకముందే డ్రగ్స్ ను కట్టడి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి చేయగా ఏపీ చంద్రబాబు ఓకే చెప్పారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ కట్టడికి కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ సవరించాలంటే కేంద్రం అనుమతి మస్ట్. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా చివరి క్షణంలో కేంద్రం పోలవరం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఈ ఆర్డినెన్స్ సవరిస్తేనే 5 గ్రామాలు తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని 2 రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్టు తెలిసింది.